హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ చాలా వచ్చాయి. దీంట్లో ఏంటంటే కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, అట్లాగే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా, ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా మిస్ అవ్వద్దు. దీంట్లో ఏంటంటే జనరల్ డిగ్రీ ఉన్నారు, అట్లాగే బీకామ్ వాళ్ళకి, మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాయి, అట్లాగే ఇంజనీరింగ్ సైడ్ కూడా ఉన్నాయి. దీంట్లో ఎమర్సన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మనకి కన్సర్వ్ నుంచి కూడా సివిల్, అలాగే ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్ అడుగుతూ ఉన్నారనమాట. వారికి కూడా ఈరోజు అయితే ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చాను. అట్లాగే మనకి ఇన్ఫోసిస్ నుంచి కూడా ఫ్రెషర్స్కి ఒక నోటిఫికేషన్ ఉంది. దీనికి బీకామ్ అట్లాగే బీఈ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మోటరోలా నుంచి కూడా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది గైస్. ఇంటర్న్షిప్ ట్రైనింగ్స్ని తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి కేపీఐఐటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి కూడా ఫ్రెషర్స్ కోసం ఒక నోటిఫికేషన్ వస్తే నేను అది అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్లాగే ట్విలియో కంపెనీ నుంచి కూడా మనకైతే ఫ్రెషర్స్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే మనకి రెనాల్ట్ నిసాన్ నుంచి ఫ్రెషర్స్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు గైస్. దీంట్లో మెకానికల్, ఆటోమొబైల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మనకి వాల్యూ నుంచి కూడా ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మహీంద్రా రైజ్ నుంచి అయితే మనకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చాను. అట్లాగే మనకి థెర్మాక్స్ నుంచి కూడా ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ కావాలి. లాసన్ టర్బో నుంచి కూడా మనకి ఎక్స్పీరియన్స్ మీద అయితే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే మనకి శారదా మోటార్స్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ మీద ఒక నోటిఫికేషన్ వచ్చింది. అట్లాగే మనకి హెన్కెల్ కంపెనీ నుంచి కూడా అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఎప్పట్లానే టెలిగ్రామ్ యాప్ని యూస్ చేస్తున్న యూజర్స్ అయితే కనుక డెఫినెట్గా మీరు మన ఛానల్లో అక్కడ జాయిన్ అయితే అవ్వచ్చు. మన ఛానల్లో రెగ్యులర్గా మనం పెట్టే నోటిఫికేషన్స్తో పాటుగా ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఫార్మా సంబంధించి అట్లాగే అదర్ నోటిఫికేషన్స్ కూడా రెగ్యులర్గా కూడా చాలామంది అయితే యాక్సెస్ చేసుకుంటూ ఉన్నారు. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ వర్క్ చేయకపోతే కనుక మీరు టెలిగ్రామ్ యాప్లో కెరియర్ అలర్ట్స్ అని సెట్ చేయండి. డెఫినెట్గా మన ఛానల్ అయితే చూపించేస్తుంది. అక్కడైతే మీరు ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే గేట్ అలాగే ఏఎస్సీకి 2022 అట్లాగే 23 బ్యాచ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారి కోసం అయితే ఒక నోటిఫికేషన్, వాళ్ళ కోసం అయితే గేట్ నుంచి మనకి గేట్కి సంబంధించి అకాడమీ నుంచి అయితే బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి, అట్లాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జాయిన్ అవ్వచ్చు. మీరేంటంటే October 13th నుంచి అయితే బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే బ్యాచెస్లో జాయిన్ అవ్వదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక మీరు కోర్సెస్ పర్చేస్ చేసేటప్పుడు డెఫినెట్గా మన ఛానల్ కోడ్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేయండి. మీకైతే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక బ్యాచెస్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో మెకానికల్ వాళ్ళకైతే మీకు ఆదిత్య గుప్తా అట్లాగే రాజీవ్ సింగ్ వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారండి. ఇదేంటంటే మీకు October 13th స్టార్ట్ అవుతుంది. మీకు టెస్ట్ సిరీస్ కూడా వారైతే ఇంక్లూడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక టాపిక్స్ వచ్చేసి మీకు మెకానికల్ ఇంజనీరింగ్ మీద 3 courses, అట్లాగే మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, అట్లాగే మ్యాథమెటిక్స్ మీద కూడా కోర్సెస్ అయితే త్వరలో యాడ్ చేస్తారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వారైతే మీరు షెడ్యూల్ అయితే కూడా క్లియర్గా అయితే గమనించవచ్చు ఇక్కడ. ఇదే విధంగా దీంతో పాటుగా మనకి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఏంటంటే గేట్ ద్వారా అయితే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో. కాబట్టి మీరు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా మీరైతే అకాడమీ ద్వారా ఈ బ్యాచెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకైతే యూజ్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే సెషన్స్లో మీరు డైరెక్ట్గా వాళ్ళ చేత ఇంటర్వ్యూ ట్రిక్స్ కానీ అట్లాగే గేట్లో ఉంచే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద అయితే మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు ఫర్దర్గా క్లారిఫికేషన్ కూడా చేస్తారు. అట్లాగే కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఐటీ వాళ్ళకి కూడా డెఫినెట్గా వీళ్ళు కూడా బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఏ పర్చేస్ అంటే మీరు ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే మీరు సబ్స్క్రిప్షన్ పర్చేస్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అలాగే ఐకానిక్ పర్చేస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ప్లస్ ఆ ప్యాకేజ్ని కనుక పర్చేస్ చేయదలుచుకుంటే మాత్రం ఇక్కడైతే కింద మీరు CAR1 అనే ఒక మన ఛానల్ కోడ్ అయితే యూజ్ చేయొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే దానివల్ల మీకు ఒక 10% ఇన్స్టాంట్గా అయితే డిస్కౌంట్ వచ్చేస్తుంది అనమాట. దట్ మీరైతే కొంత డిస్కౌంట్తో అయితే మీరు ఈ ప్యాకేజెస్ని పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎమర్సన్ నుంచి అయితే ఫ్రెషర్స్కి మంచి నోటిఫికేషన్ అనమాట. అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్ హ్యాండిల్ కింద PRM డిపార్ట్మెంట్లో అయితే మీకు ఇస్తారు. అయితే కంప్లీట్గా ఇంజనీరింగ్ వాళ్ళకైతే సంబంధించింది కాబట్టి దీనికి దాంతోపాటుగా ఎవరైతే జనరల్ డిగ్రీ ఫినిష్ చేసి అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో BSc ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఆల్సో కెన్ అప్లై అంటే క్లియర్గా ఇచ్చారనమాట. మేజర్ థింగ్ ఏంటంటే నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండానే ఇంజనీరింగ్ అట్లాగే ఎనీ డిగ్రీ అంటే మన డిగ్రీ ఎవరైతే MPC ఫినిష్ చేశారో BSc వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి ఆపర్చునిటీ గైస్. ఈ కంపెనీ నుంచి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది తమిళనాడు, చెన్నై అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా అయితే ఒక లుక్ అయితే వేయండి. మంచి ఆపర్చునిటీ. అలాగే మనకి ఏంటంటే కన్సర్వ్ నుంచి ఇన్స్పైర్, ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అని చెప్పి వాళ్ళు ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అయితే ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారండి. చాలా రీసెంట్గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే సివిల్, ఆర్కిటెక్ట్ అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. కంప్లీట్గా మీకు అయితే జాబ్ ఎంగేజ్మెంట్ అంతా ఫుల్ టైంలోనే ఉంటుంది. ఎటువంటి కాంట్రాక్ట్ కూడా కాదు ఇది.
అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్రిచిలోనే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే త్రిచిలో అంటే కేరళ త్రిచిలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వారైతే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో ఖచ్చితంగా సివిల్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే అవుతుంది. ఇది ఇంకా మనకు ఐడియల్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే 2022 బ్యాచ్ పాసింగ్ అవుట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ఫ్రమ్ సివిల్ ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిసిప్లిన్ ఉన్నారో సో వారికైతే ఇవ్వడం జరిగింది. ఇక మినిమం వచ్చేసి కూడా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ విత్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ మీకు ఆటో క్యాడ్లో కానీ లేదంటే రివిట్ సాఫ్ట్వేర్లో కానీ ఉండాలని అయితే ఇచ్చారనమాట. దీంతో పాటు గైస్ మీకు ఏదైనా సరే ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఆటో క్యాడ్లో కానీ రివిట్ సాఫ్ట్వేర్లో కానీ ఫర్దర్గా మిమ్మల్ని ఫస్టే ప్రిఫర్ చేస్తారనమాట. అది కూడా మర్చిపోవద్దు. ఓకే గైస్, అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో సివిల్ వాళ్ళకి చాలా రోజుల తర్వాత నేను చూస్తూ ఉంటే ఈరోజు అయితే నాకు మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇక తర్వాత నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇదేంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ సీరియస్ తీసుకోవడానికి మనకి ఇన్ఫోసిస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. మీకు పూణేలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుందన్నమాట. చాలా రీసెంట్గానే నోటిఫికేషన్ వచ్చింది. ఇది కూడా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ చూడొచ్చు. ఇక్కడ బీకామ్ అట్లాగే బీఈ అడిగారనమాట. మీకు ఏంటంటే కంప్లీట్గా ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్లో అయితే జాబ్ ఉంటుంది కాబట్టి బీఈ అలాగే బీకామ్ వాళ్ళు కూడా అడిగారు. ఇక రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. దీనికి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోండి. గైస్ అలాగే మోటరోలా సొల్యూషన్స్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. మీకు బెంగళూరు లొకేషన్లోనే ఇంటర్న్షిప్ ట్రైనీస్ కోసం అయితే వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మీరైతే క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు. సో ఎవరైతే మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ ఉన్నారో సో అంటే బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు, చదువుతున్న వాళ్ళు కూడా. ఇక బేసిక్ రిక్వైర్మెంట్స్లో మీకు వివోఐపీ, ఎస్ఐపి, మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ అజూర్ అయితే ఇచ్చారనమాట. అంతే గైస్, సో సింపుల్ మనకి నోటిఫికేషన్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరికైతే ఇంటర్న్ కావాలనుకుంటున్నారో మోటరోలాలో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో లింక్ అయితే క్లోజ్ అవుతుంది లేట్ అయిన కొద్దీ. ఇక మనకి కేపీఐటీ నుంచి అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ అనమాట. సో అంటే వీళ్ళు ఏంటంటే మేజర్గా మనకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో సో మనకి ఆటోమోనమస్ డ్రైవింగ్ సంబంధించి అలాగే ఎలక్ట్రికల్ అండ్ కన్వెన్షనల్ పవర్ ట్రైన్ సంబంధించి సో ఈ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అయితే వీరి దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్లు ఏంటంటే మనకి కంప్లీట్గా వాళ్ళు ఫ్రెషర్స్ని అయితే అడుగుతున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మంచి కంపెనీ. సో మీరైతే క్లియర్గా అయితే ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లోడ్ చేయండి. డెఫినెట్గా వాళ్ళైతే మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకి ట్విలియో నుంచి వచ్చిందని చెప్పాను కదండి. సో ఇదేంటంటే ఇది కూడా మనకైతే ఒక నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడొచ్చు క్లియర్గా ఇక్కడ. ఇక మనకి ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్గా ఫ్లెక్స్లో అయితే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు జాబ్ లొకేషన్ అంతా బెంగళూరు ఉంటుందని చెప్పాను. ఇక రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీనికి కూడా ఏంటంటే మీకు ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్డ్ఇన్ ద్వారా అయినా సరే లేదంటే డైరెక్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి మీ రెజ్యూమ్ కూడా అటాచ్ చేసి మీరైతే అప్లై చేసేసుకోండి. గైస్ ఇక రెనాల్ట్ నిసాన్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది గైస్. సో కేవలం మనకి 4 days బ్యాకే రావడం జరిగింది. అయితే ఏంటంటే మీకు చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మెకానికల్, ఆటోమొబైల్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 21 పాస్అవుట్స్ వారికైతే యూజ్ అవుతుందని నోటిఫికేషన్ చెప్తున్నాను. ఇంకా దీనికి ఏంటంటే మనకి సో పాస్అవుట్స్ April, May 2021లో విత్ మినిమమ్ ఆఫ్ CGPA 70% అయితే అడిగారనమాట. అంతకన్నా ఎబోవ్ అయితే ఉండాలని చెప్పారు కాబట్టి సో మీలో ఎవరైతే ఉన్నారో సో సూటబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. కింద నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అలాగే మనకి వాల్యూ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో వాళ్ళు కూడా ఏంటంటే మనకి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ని ట్రైనీస్ కోసం అయితే అడుగుతున్నారంటే మనం క్లియర్గా ఇది ఫ్రెషర్స్ కోసం అయితే అనుకోవచ్చు. సో అయితే ఏంటంటే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే అది కూడా మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు ఎంటెక్ అలాగే ఆటోమొబైల్, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్ సిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు జాబ్ లొకేషన్ అయితే చెన్నైలో అయితే ఉంటుందన్నమాట. గైస్ ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే యూజ్ అవుతాయి. ఇక దాంట్లో ఏంటంటే మనకి ఇంజిన్స్ ఏడీ డీజిల్ అయితే మనకి మహీంద్రా రైజ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో దీనికి సంబంధించి 2 years ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారైతే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఇప్పటివరకు కూడా మీరు రెలెవెల్ టెస్ట్ అనేది కనుక రాయకపోతే డెఫినెట్గా అయితే రాయండి. నేను కింద అప్లై లింక్ అనేది రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో మేజర్గా ఈ రెలెవెల్ అనేది ప్రజెంట్ మనకి బిజినెస్ డెవలప్మెంట్ అట్లాగే ఫ్రంట్ ఎండ్ అట్లాగే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో అయితే సో వాళ్ళు యాక్టివ్గా అయితే హైరింగ్ చేసుకుంటున్నారు, అదిగా ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ని. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వన్స్ అది క్లిక్ చేసినాక మీరు ఈ పేజ్లోకి వస్తారు. మీకు నచ్చిన స్ట్రీమ్లో అయితే మీరు ఇక్కడ ఏ రోజైతే మీకు కంఫర్ట్గా ఉన్నారో ఆ రోజైతే స్లాట్ అనేది బుక్ చేసుకోండి. ఈ స్లాట్ బుకింగ్లో ఏంటంటే మీరు ఇక్కడే ఒక శాంపిల్ రెజ్యూమ్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దట్ అయితే ఇక్కడ మీరు సబ్మిట్ చేసేసవచ్చు.
అలాగే దీనికి సంబంధించి మనం రెలెవెల్ టెస్ట్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్గా 5 రౌండ్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ 5 రౌండ్స్లో కూడా ఫస్ట్ 2 రౌండ్స్ అయితే మీకు యాప్టిట్యూడ్ గురించి అట్లాగే సో అసెస్ యువర్ ఆల్గో గురించి అయితే ఉంటుంది. సో కంప్లీట్గా ఈ 2 రౌండ్స్లో ఎవరికైతే 200+ మార్క్స్ వస్తాయో సో వారికి అయితే మనకి సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు. సో దాంట్లో 3 రౌండ్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి వీడియో రెస్పాన్సెస్ ద్వారా అయితే మనం సో రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ రౌండ్ వచ్చేసి ఫేస్ ద ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట గైస్. సో కంప్లీట్గా ఏంటంటే మీకు వన్స్ టెస్ట్ అయితే రాసిన తర్వాత మీకు స్కోర్ ఎలా చేస్తారు, సో దట్ ఆ స్కోర్లో కూడా మీకైతే క్లియర్గా మీకు ఇక్కడ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ ప్రొఫైల్లోనే మీ కంపెనీస్ నుంచి మీ సొత్తు అయితే ఎక్కడెక్కడైతే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, వీక్గా ఉన్నారు అనేది క్లియర్గా అయితే వాళ్ళు షోకేస్ చేయడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి 18 ఇయర్స్ అబౌవ్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో అది కూడా వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ట్విట్టర్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ట్విట్టర్ ఫాలో అవుతూ ఉన్నారో సో వారైతే ఈ పేజ్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటికే 249 ఫాలోవర్స్ అయితే అవుతూ ఉన్నారనమాట. రెగ్యులర్గా కూడా ఎవరైతే 700+ స్కోర్ అనేది లెవెల్లో అచీవ్ చేస్తూ ఉన్నారో సో వారికి సంబంధించి ఏ కంపెనీస్లో జాయిన్ అయ్యారు, అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా వాళ్ళతో అయితే ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ అలాగే థెర్మాక్స్ కంపెనీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటూ ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే ఏ పొజిషన్స్లోకి మీరు ఎలిజిబుల్ అవుతారో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసుకోవచ్చు. స్టేషనరీ మాస్టర్, అట్లాగే డిప్యూటీ స్టేషనరీ మాస్టర్ కింద షిఫ్ట్ ఇన్ఛార్జెస్ కోసం, అట్లాగే సీనియర్ ఇంజనీర్స్ కోసం, అట్లాగే వేరియస్ డిపార్ట్మెంట్స్లో అయితే వాళ్ళు పొజిషన్స్ అయితే తీసుకుంటున్నారనమాట. దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అట్లాగే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే మీరు ఫిలప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సో మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే మీకు తెలుస్తుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అలాగే ఎలిజిబుల్ పర్సన్స్ అయితే మీరు క్లియర్గా అయితే ఆ ఫామ్ని ఫిలప్ చేసి మీరు అప్డేట్ చేసుకోండి. గైస్ అలాగే లాన్సర్ అండ్ టర్బో నుంచి కూడా 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే చెన్నై లొకేషన్లో అయితే జాబ్ లొకేషన్ ఉంది గైస్. సో జస్ట్ 3 days బ్యాక్ మాత్రం రిలీజ్ అయ్యిందనమాట. సో మనకి ఏంటంటే 57 జాబ్ అప్లికెంట్స్ మాత్రమే అప్లై చేశారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్కి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అప్లై చేసేసుకోండి. ఇక అలాగే శారదా మోటార్స్ నుంచి కూడా డిప్యూటీ మేనేజర్స్కి అయితే పర్చేస్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది గైస్. పూణే లొకేషన్లో అయితే మీకు జాబ్ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి గైస్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే మనకి హెంకెల్ కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. సో వీళ్ళు ఏంటంటే మనకి SAP జూనియర్ డెవలపర్స్గా అయితే అడుగుతున్నారు. బెంగళూరు లొకేషన్లో జాబ్ ఉంటుంది. మినిమం అయితే 1 year హ్యాండ్స్ ఆన్ లేదంటే ఆపరేషనల్ ABAP ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి సో దీనికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారైతే అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ అయితే అప్లై లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. ఇవి గైస్ టోటల్గా నోటిఫికేషన్స్ అయితే. ఐ హోప్ దీస్ నోటిఫికేషన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీకు కనుక వీడియోస్ నచ్చుతూ ఉంటే డెఫినెట్గా లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.